తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. మహిళల వరల్డ్ కప్ ఫైనల్స్లో భారతదేశాన్ని విజయ తీరాలకు చేర్చినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ క్రీడాకారిణి జెమిమా రోడ్రిగ్స్ను కూడా మా ఏపీ ప్రత్యేకంగా అభినందించింది. ఈరోజు సుల్తానాబాద్ ఆలపట్ నగర్లో ఉన్నటువంటి మా ఏపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ క్రీడాకారిణిని అభినందనలతో ముంచెత్తారు ఈ సభ్యులందరూ కూడా. ముఖ్యంగా ఈ ఈ ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ ఏదైతే ఉందో వరల్డ్ కప్ ఫైనల్స్లో ఆమె ఎంతో కృషి చేసింది. భారతదేశానికి విజయాన్ని తీసుకురావడంలో కూడా ఆమె పాత్ర ఎంతో ఉందని చెప్పి కూడా కొనియాడుతూ ఈమెయిల్ ద్వారా కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసినట్టు కూడా మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా తెలియజేశారు. ఆమెకు ఏ విధంగా ఈ సభ్యులందరితో కలిసి ప్రశంసలు తెలియజేశారనేది కూడా వారి మాటల ద్వారానే విందాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున ఒక ప్రముఖ వ్యక్తిని, ఈ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టిన వ్యక్తిని, 7 సార్లు ఆస్ట్రేలియాపై అపజయం పొందిన మహిళా క్రికెట్ జట్టుని విజయవంతంగా తీసుకొచ్చి వరల్డ్ కప్ సాధించిన వ్యక్తి అనే కన్నా శక్తి అనాలి. జెమిమా రోడ్రిగ్స్, మహారాష్ట్ర బొంబాయికి చెందిన అమ్మాయి జెమిమా రోడ్రిగ్స్ గారు ఈ రోజున భారతదేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టారు. అంతకుముందు 7 సార్లు ఆస్ట్రేలియా మీద మన మహిళా క్రికెట్ టీం ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కూడా ఓడిపోయే పరిస్థితుల్లో జెమిమా రోడ్రిగ్స్ గారు మరి ఆవిడ చాలా సాహసోపేతంగా, చాలా పట్టుదలతో, ఎంత మాత్రం కూడా డిసప్పాయింట్ కాకుండా 127 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచారు. ఆవిడ కానీ 127 బాల్స్ కొట్టకపోతే భారతదేశం ఈ రోజున ప్రపంచ కప్ భారతదేశం ఒళ్ళో ఉండేది ఎంత మాత్రం కాదు. సో దిస్ ఎంటైర్ క్రెడిట్, దిస్ ఎంటైర్ విక్టరీ ఈజ్ గోస్ టు జెమిమా రోడ్రిగ్స్. ఆవిడ బొంబాయి అయితే ఆమె ఒక అపజయాల నుంచే బయటకు వచ్చిన వ్యక్తి. అపజయాలను ఎదుర్కొంటూ, ఓటమిని తట్టుకుంటూ ఈ రోజున గెలుపు అనే దాని మీద ఎక్కి కూర్చుంది. ఆమె గెలుపు వాస్తవంగా భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక మహిళగా ఉండి భారతదేశంలో ఆస్ట్రేలియా లాంటి టీముని మన వాళ్ళు గెలిచారు అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఒక అమ్మాయి అనే కన్నా అమ్మాయిని శక్తి అనాలి. 127 పరుగులు గ్రౌండ్లో తీయటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అందుకే వెంటనే మన ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ కూడా వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి అభినందనలు తెలపడం కూడా జరిగింది. అయితే మేము మా ఏపీ తరఫున ఈ రోజున జెమిమా రోడ్రిగ్స్ గారికి ఈమెయిల్ ద్వారా మేము అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆ ఈమెయిల్ కాపీ కూడా నేను మీడియా వాళ్ళందరికీ పంపిస్తాను. ఆ ఈమెయిల్ పట్టుకోవడానికి నాకు గంట పట్టింది. మొత్తానికి ఎలాగోలా ఈమెయిల్ తీసుకుని మా ఏపీ తరఫున ఆవిడని మేము అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆవిడ మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు కొంతమంది. భారతదేశం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మత లౌకిక రాజ్యాంగం. ఇక్కడ ఎవరు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, కానీ వేరే మతాన్ని దూషించకూడదు, ద్వేషించకూడదు. ఇది మన స్టాట్యుటరీ రూల్, మన రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచింది. అక్కడ ఆవిడ వరల్డ్ కప్ది తీసుకున్నాక బీసీసీఐ చైర్మన్ దగ్గర నుంచి అక్కడ యాంకర్ అడిగితే నువ్వేం మాట్లాడతావు అంటే ఆ ఒక్కటే అంది, నా గెలుపు కారణం జీజస్ అంది. యేసుక్రీస్తే నన్ను ఇక్కడికి నడిపించాడు, యేసుక్రీస్తే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ట్రోల్స్ చేసేసి నానా విధాలుగా చేశారు. ఇక్కడ హిందువా, క్రిస్టియన్నా, ముస్లిమా, జైనా, సిక్క
బుద్ధిస్టా, ఇవి కాదు. ఇండియన్నా కాదా ఆలోచించాలి. భారతదేశానికి కప్పు వచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ పలానా క్రిస్టియన్కి వచ్చిందనో, పలానా ముస్లింకి వచ్చిందనో, పలానా హిందూకి వచ్చిందని అనుకోట్లా. సో కాబట్టి ఇలాంటి కులతత్వాలు, ఇలాంటి కుచితమైన మనస్తత్వాలు ట్రోల్స్ చేసేవాళ్ళు దయచేసి ఆపుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మన దేశానికి దొరికిన అదృష్టం. మన దేశం ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఒక కన్ను పెట్టాయి. ఎవరివిడ ఇంత చేసింది, ఇంత గెలిపించింది భారతదేశాన్ని అని చెప్పని భారతదేశం అంతా కూడా ఈ రోజున జమీమా రోడ్రిక్స్ వైపున కన్నెత్తి చూసే స్థితికి భారతదేశాన్ని తీసుకొచ్చినందుకు ఆవిడకు మేము మా ఏపీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఈ రోజున ఈమెయిల్ ద్వారా పంపించడం కూడా జరిగింది. వీలైతే త్వరలో ఆవిడ హైదరాబాద్ రావడం జరిగితే పర్సనల్గా కలిసి కూడా అభినందనలు తెలియజేయటం జరుగుతుంది. ఇది మనందరి గెలుపు, ఏ ఒక్కరి గెలుపు కాదు, ఆవిడ గెలుపు కాదు. ఈ టీవీ ఛానల్లో న్యూస్ చూసే ప్రతి భారతీయుడు మనం భారతీయులుగా పుట్టాం కాబట్టి అందుకే మేము కూడా జెండాలు పట్టు కూర్చున్నాం. వీఆర్ ఇండియన్స్. ఆమె ఇండియన్గా మన దేశానికి పతాకం తెచ్చింది కాబట్టి ప్రతి భారతీయుడు కూడా, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ గౌరవం, ఈ గెలుపు తమదని భావించాలి. ఈ సంతోషాన్ని అందరూ కలిసి పంచుకోవాలని కోరుకుంటున్నాను.